అసలు వాళ్ళు ఇలా మాట్లాడగలుగుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ నాయకులు ఇలా బాధ్యత రహితంగా ఎలా ప్రవర్తించగలరు అనేసి సుప్రీంకోర్టు తగలబడాలి అనేసి వీళ్ళు కోరుకోవడం ఏంటి? మరికొందరైతే ఆనందపడుతూ నేపాల్ టుడే అంటూ ట్వీట్ చేశారు. అంటే వారి కోరిక ఇప్పుడు భారత పార్లమెంట్ కూడా తగలబెట్టడమే. ఎందుకంటే నేపాల్ పార్లమెంట్ కూడా తగలబెట్టారు కాబట్టి. ఇలాంటివి చూసినప్పుడు అందరికీ తలెత్తే ఒకే ఒక్క ప్రశ్న, అదేంటంటే రాజకీయ నాయకులు అలా ఎలా మాట్లాడేస్తున్నారు అనేసి, అలా ఎలా కోరుకుంటున్నారు అంటే వారు భారత్లో ఎన్నికలు గెలవలేదు, అంత సత్తా దమ్మున్నోళ్ళు కాదు కాబట్టి ఇలాంటి దరిద్రులు ప్రతి చోట ఉండనే ఉంటారు. అదే ఒక సామెత ఉంది కదా, తినేది మొగుడు సొమ్ము పాడేది రంకు మొగుడి పాట అని. చెప్పుకోవడానికి కాస్త మొరటుగా ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వీళ్ళ అసలు ఉద్దేశాలు బయటపడతాయి. ఇలాంటి సందర్భాల్లోనే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నది కూడా పక్కన పెడితే, ఇక్కడ అసలు ప్రశ్న అమెరికా ఏం కోరుకుంటుంది అని. అమెరికాకు కావాల్సింది ఏంటి అనేసి ఆలోచిస్తే ఒక ర్యాపర్ని మేయర్గా చేయాలనుకుంటుంది. అవును, ఒక ర్యాప్ పాటలు పాడే ఒక వ్యక్తి నేపాల్ను నడిపించాలి అనుకుంటున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వ్యక్తి నేపాల్ తర్వాతి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆయన వయసు 34 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఆయన చేసేది ఏంటంటే ర్యాప్ మ్యూజిక్, డాన్స్లు